కృపగల యేసుక్రీస్తు నామంలో మీకందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు. అది తెల్లవారుజామున మనమందరము కూడా క్రిస్మస్ సందేశాలు వింటూ ఉన్నాము. ఈ క్రిస్మస్ దినాల్లో మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల గురించి కొన్ని ప్రవచనాలు కొంత క్లుప్త సందేశంగా నేను ఇవ్వాలనుకుని మొదలుపెట్టాను. నా మొదటి వీడియో ఇందులో కన్యక, మీరంతా చూసే ఉన్నారు. కన్యక తర్వాత మనకేంటి, మన ప్రవచనం ఏంటి? యెషయా 7:14 ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఈ మాటలు కుమారుని గురించిన వీడియో చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలే, స్కిప్ చేయకుండా చూడండి. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. కుమారుడు, సహజంగా మనము కుమారుని గురించి ఆలోచిస్తాము. మన కుటుంబాల్లో గర్భవతి అయిన స్త్రీని ప్రేమగా ఎంతో ఆదరణతో చూస్తాము. ఎందుకంటే ఆమె వలన వంశము వృద్ధి చెందుతుంది. డెలివరీ కాగానే అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు. చాలామంది కుమారుని కోరుకుంటారు. నీకు కుమారుడు పుట్టాడు అనగానే ఎంతో సంతోషిస్తారు. వంశోద్ధారకుడు పుట్టాడు అంటారు. ఎందుకు? కుమారుడు పుట్టకపోతే నరకానికి వెళ్తారని ఒక అపోహ ఉండేది, ఒక మూఢనమ్మకం చాలామందిలో ఉంది. కొంతకాలం క్రితం అయితే పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి విడిపించేవాడు అని బాగా నమ్మేవారు. అయితే మనకు బైబిల్లో ఎంతోమంది కుమారులను కన్నారు, కానీ ఈ కుమారుడు వేరు. ఈయన లోకరక్షకుడు. యెషయా గ్రంథం 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఇది ఒక మాటే కదా అనుకుంటాము. అయితే ఈ మాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూద్దామా? మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు అంటే మన అందరకు అనగా సృష్టి యావత్తుకు అనర్థం. మనకు అనే పదం ఇక్కడ 2 సార్లు వచ్చింది. ఈ వీడియో కుమారుని గురించి అని చెప్పాను కదా. కన్యక అనే వీడియోలో లోకానికి క్రీస్తును అందించటానికి దేవుడే ఒక కన్యను ఎన్నుకోవాలి. అలా ఎంపికైనదే కన్యక మరియా. ఎందుకంటే ఆమె భక్తి కలది, విశ్వాసము కలది, విధేయత కలది. ఇవి ఆమెకు గొప్ప వరాలు కనుక ఈ మరియా అనే పేరు పాత నిబంధనలో కనిపించదు. కానీ యొకేబెదు కుమార్తె మిరియాం అనే పేరు రూపాంతరం చెంది మరియగా మారింది అని అంటారు. మిరియాము వీడియో ఉంది, చూడండి. మిరియాము అనే మాటకు అర్థం మార. ఇది హెబ్రూ పదం. దీనికి అర్థం చేదు లేక తిరుగుబాటు. తినుదానిలో నుండి తీపి వచ్చెను అన్నట్లు చేదైన దానిలో నుండి మాధుర్యాన్ని రప్పించటానికి దేవుడు కన్యక మేరీని ఎన్నుకొని ఆమె ద్వారా లోకానికి మధురమైన క్రీస్తును మనకు అందించాడు. ఇది ఎలా సాధ్యమైంది? మనకు కుమారుడు ఎలా అనుగ్రహించబడ్డాడు? మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును. ఇది ఎలా సంభవం? మరి వాక్యం మనకి ఏమని చెప్తుంది చూద్దాము. చూడండి, లూకా 1:28 దూత వస్తుంది. గబ్రియల్ అనే దూత వస్తుంది. దూత ఏమని చెప్తుంది? ఆ దూత లోపలికి వచ్చి
ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ శుభవచనం ఏమిటి? ఆ దూత మరలా చెప్తున్నది, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అన్నప్పుడు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇదెలాగో సాక్ష్యం అన్నందుకు ఆ దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ పరిశుద్ధత కొరకే కన్యక గర్భమును దేవుడు ఎన్నుకున్నాడు. లూకా 1:38. అందుకు మరియ ఏమంటున్నది చూద్దాము. ఈ మాటలు చాలా విలువైనవి. ప్రభు దాసురాలను అంటుంది. మరియ ఏమంటున్నది? నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అన్నది. ఈ రోజుల్లో బిడ్డలు పుట్టని వాళ్ళు డాక్టర్లను ఆశ్రయించి ఎన్నో రకాలుగా బిడ్డలను కంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మరియను పరిశుద్ధాత్మ కమ్ముకొనటం వలన ఆమె గర్భవతి అయి క్రీస్తును కన్నది. యెషయా గారు చెప్పినట్లు కన్యక గర్భవతి అయి ఈ మాట నెరవేరింది. కన్యక గర్భవతి అయింది. లూకా సువార్త 1:46 అప్పుడు మరియ ఏమంటున్నది వినండి. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దీనురాలి స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ముందుగా తనని తాను ధన్యురాలుగా భావించిన మరియ తనకు ఉన్నటువంటి, తనకు కలిగినటువంటి ఆ ధన్యతను ఆమె గుర్తించింది. నిజమే, మరియ ధన్యురాలు. మరి మనము కూడా మన జీవితంలో మనకు ఎన్ని ధన్యతలను దేవుడు ఇచ్చాడో తెలుసుకుంటూ ఉన్నామా? మనం గ్రహిస్తూ ఉన్నామా? లేచిన దగ్గర నుంచి అనేక పనిపాట్లతో మరి ఎంతో జీవితాన్ని మనం ముందుకు సాగదిస్తూ ఉన్నాం, కొనసాగిస్తూ ఉన్నాం. అయినప్పుడు మనము దేవుని బిడ్డలముగా దేవునిలో ఎదగాలంటే ఆయన కృప మనందరికీ కావాలి. మనం కూడా చాలా ధన్యతలు ఆయన నుండి పొందుకోవాలి. మరి ఈ క్రిస్మస్ దినాల్లో నీవు ఏ ధన్యత పొందుకుంటున్నావో నీకు నువ్వే ఆలోచించుకొని మరి దానికి ఒక సాక్ష్యంగా నీవు మరి ప్రతి ఒక్కరికి తెలియచేయవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఈ చిన్న వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే మరి మీ యొక్క ప్రోత్సాహం నాకు కావాలి కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నా మాటలను మీరు విని, ఎందరో చెప్తూ ఉన్నారు, వారిలో నేను కూడా ఒకదాన్నే. కాబట్టి దేవుని ఆశీర్వాదాలతో పాటు మనుషుల దీవెనలు కూడా ప్రతి ఒక్కరికి కావాలి కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకందరికీ క్రిస్మస్ శుభాభి వందనాలు.